ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థన మాకు నేర్పమయ్యా అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఎలాగ మనం ప్రార్థన నేర్చుకోవాలి అనే దాని గురించి చాలా స్పష్టంగా ఆ విషయాలను ఒకదాని తర్వాత ఒకటి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది ఎలాగ ప్రారంభమైంది, వారు ఎలాగ ఆ భక్తులు ఎలా ప్రార్థన చేశారో, ఆ భక్తుల యొక్క ప్రార్థన వలన చాలామంది వారు ప్రభావితం చెంది వారు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎలాగ ప్రార్థన చేశారో, తర్వాత పిల్లలు ఎలాగ ప్రార్థన చేశారో ఆ విషయాలను గురించి మనం గత వారాల్లో ఆలోచిస్తూ వచ్చాం. అబ్రహాం యొక్క ప్రార్థన జీవితం వలన తన ఇంట్లో ఉన్న ఒక దాసి హాగరు ప్రార్థన చేయడం నేర్చుకుంది. అలాగే తన దగ్గర పెద్ద దాసుడుగా ఉన్న ఆ యొక్క ఎలియాజరు కూడా మరి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఆ యొక్క అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇస్సాకు మాత్రమే కాదు ప్రార్థన, ఆ తర్వాత యాకోబు కూడా ప్రార్థన నేర్చుకున్నాడు అనే విషయాన్ని గురించి మనం గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మనం ఆలోచన చేయడం ప్రారంభించాం. యాకోబు ఆ యొక్క చాలా చక్కగా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప దీవెన పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. సమస్యలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనంటే కేవలం ప్రార్థన మాత్రమే చేయాలి. అది మన వ్యక్తిగత అవసరమే కావచ్చు, మన కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క అవసరతే కావచ్చు, లేకపోతే మనం పనిచేస్తున్న యజమానులదే అవసరం కావచ్చు. ఏ అవసరమైనా సరే మనం ప్రార్థన చేయగలిగినప్పుడు నిజంగా ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇది మనం నేర్చుకుంటున్న పాఠాలు. ఈ రోజున మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆది కాండము నుంచి మనం ఇప్పుడు నిర్గమకాండంలోనికి వెళ్తూ ఉన్నాం. అక్కడక్కడ మనం ఎవరు ప్రార్థన చేశారు, భక్తుల యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ మోషేని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోషే ఒక బ్రహ్మాండమైన ఒక ప్రార్థన పరుడు అని చెప్పాలి. అసలు చాలా గొప్ప ప్రార్థన పరుడు. అసలు అతడు ప్రార్థన చేసిన విధానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను కూర్చుని ఆ మోషే యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే అది ఒక పెద్ద తరగని పాఠాలు లాగానే కనబడుతూ వచ్చాయి. మనకున్న తెలుగు బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు తెలుగు బైబిల్లో ఇక ఆదికాండం, నిర్గమకాండం, లేవ్య, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం, నిర్గమకాండం నుంచి మోషే యొక్క జీవితం గురించి మనకు కనబడుతుంది. అయితే యూదులకు కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యానాల్లో ఒక వ్యాఖ్యానము అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అందులో ఉన్న ఈ మోషే ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అనేది, ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను అతను ఆ యొక్క కానాను దేశానికి ముందు ఆగిపోయాడు, అక్కడ చనిపోయాడు. ఇది మనకు కనబడుతుంది. కనుక ఆ యోర్దాను నదిని దాటక ముందే ఆ యొక్క మోషే చనిపోతాడు. అయితే ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలలో అతను చేసిన ప్రార్థన జీవితం, ఎంత ప్రార్థన చేశాడు అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తే దాదాపు వాళ్ళు యూదులకున్న ఆ యొక్క కామెంటరీలో గమనిస్తున్నప్పుడు 515 సార్లు ప్రార్థన చేశాడు. 515 సార్లు అనేది ఇది వాళ్ళ యొక్క ఒక కామెంటరీ అనేది వాళ్ళకు ఉంది. వాళ్ళ యొక్క వ్యాఖ్యానంలో వాళ్ళు ఇంత గొప్ప ప్రార్థన పరుడు అనే విషయాన్ని మనం ఒకవేళ నిర్గమకాండంలోనే మనం వెళ్తే, నిర్గమకాండంలో
అతడు తీసుకుని వెళ్ళిన ఆ ప్రయాణం అంతట్లో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతడు చేసిన ప్రార్థనలు దాదాపు 20 ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి. అతడు ఎంత గొప్ప ప్రార్థన పరుడు. ఒక ఒక మంచి ఒక నాయకత్వం వహించాలి అనంటే ఒక సమాజాన్ని నడిపించడానికి కావచ్చు, ఒక సంఘాన్ని నడిపించడానికి కావచ్చు, ఒక ఒక కుటుంబాన్ని నడిపించడం కావచ్చు. ఈ యొక్క మోషే జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎలాగ ప్రార్థన చేశాడు. ఈ రోజున చాలామంది వారు కుటుంబాన్ని నడిపించుకోలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ సమాజాన్ని, సంఘాన్ని నడిపించుకోలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతను ఈ ప్రజలను ఇన్ని లక్షల మందిని నడిపించడానికి అతడు ఎలాగ ప్రార్థన చేశాడు. కొన్ని ఉదాహరణలు 20 ఉదాహరణలు మనం చెప్పడం లేదు, కానీ ఈ రాత్రి సమయంలో మీ ముందు కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే మొట్టమొదట అసలు ప్రార్థన చేయడానికి, మోషేకు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి, ప్రజలు ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని గురించి మనం మొట్టమొదట ప్రశ్న వేసుకుందాం. మోషే ఎందుకు చేశాడు ఈ ప్రార్థన అనేది, ఈరోజు మనం ఎందుకు చేయాలి ప్రార్థన అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెతకగలం. కానీ మనకు ప్రశ్నే రాకపోయింది అనుకోండి, ఈ రోజున చాలా మంది ప్రార్థనకు ఎందుకు రావాలండి అని అంటుంటారు. ప్రార్థన చేసుకోవాలి ఎందుకండి అని అంటుంటారు. ప్రార్థన చెయ్యాలా అని అనుకుంటుంటారు. వారి జీవితంలో ఏమని భావిస్తూ ఉన్నారు అనంటే, వారి యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది వారికి తెలియలేదు. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి, మోషే ఆ ప్రార్థన చేసే విధానాన్ని ఎందుకు చేశాడు అనంటే, నిర్గమకాండం 1వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఇక యోసేపు అంతవరకు కూడా ఐగుప్తు దేశాన్ని చక్కగా ఆ ఇశ్రాయేలు ప్రజల పట్ల దయ కలిగి వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో, యోసేపును ఎరగని ఐగుప్తు రాజు అక్కడ వచ్చాడు. ఆ వచ్చి రావడంతోనే ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక దుర్మార్గంగా వాడు ప్రవర్తించడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఏమనుకున్నాడు అనంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విస్తరించేస్తూ ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా మనం ఏం చేయాలి అని అనుకున్నాడు అనంటే, ఇలాగ విస్తరిస్తూ ఉన్నారు గనక వాళ్ళకి మనం ఈ యొక్క విస్తరించకుండా చెయ్యాలని ఉద్దేశంతో వారికి పనిలో ఒక కఠినమైన పనిని పెట్టడం ప్రారంభించారు. అయితే ఆ కఠినమైన పని పెడుతూ ఉన్నప్పుడు, ఇది 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతారు అసలు. గనక 11వ ఆ మాటలు మనం చూడొచ్చు చాలా చక్కగా. ఎరగని 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించాను అని అన్నాడు. ఒక కొత్త రాజు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఏమని ఆలోచించాడు అనంటే, ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది అని అన్నాడు. వీరు చాలా బలవంతులైపోతూ ఉన్నారు అని ఆలోచన వాడికి రావడం జరిగింది. ఆలోచన రాగానే యుక్తిగా ప్రవర్తించాడు. 10వ వచనంలో, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తముగా అని చెప్పాడు. చాలా కుయుక్తిగా ప్రవర్తించాలి అనుకున్నాడు. ఆ ప్రవర్తన వాళ్ళకి ఏం చేశాడు అనంటే, వాళ్ళను శ్రమలు పెట్టడం ప్రారంభించారు. ఈ శ్రమలు వారి జీవితంలో ఇంకా వారు విస్తరించారు తప్ప ఆ శ్రమలలో ఎంత మాత్రం కూడా తగ్గలేదు. 11వ వచనంలో, వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయించి అనే మాట ఉంది. 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాట ఉంది. వారు ఎంత శ్రమలు పెడితే ఎక్కువ అయిపోతూ ఉన్నారు.
ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకున్నాడంటే, అమ్మో! వీళ్ళందరూ కూడా ఎక్కువైపోతూ ఉన్నారు. కనుక మనం ఏం చేయాలి అనుకుని మరొక ప్రణాళిక వేసి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో మగ పిల్లలు ఎవరన్నా పుడితే వాళ్ళని కాన్పు పీటల మీదనే చంపేయాలి అని ఒక శాసనాన్ని తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క మగపిల్లలు పుడితే వాళ్ళందరినీ కూడా అంటే శ్రమలలో ఇశ్రాయేలు ప్రజలు ఎంత శ్రమలో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి అసలు. కనుక మన జీవితంలో శ్రమ కలిగేనా అతడు చేయాల్సిన విషయం అంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వారు ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు అక్కడికిక్కడికి పరిగెత్తడం కాదు, కష్టాలు వచ్చినప్పుడు పరిగెత్తడం కాదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అది మన జీవితంలో మనం చేయాల్సిన విషయం. అది ఆ ఆ ఆ ఆ అనుభవం అనేది మోషేకు రావడం చేత మోషే తన జీవితంలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు పెట్టడం ప్రారంభించారు గనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన ఆ ప్రార్థనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి విడుదల ఇవ్వాలనుకున్నాడు. ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావాలి అని దేవుడు తలంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో ఇది బాగా అర్థం చేసుకోవాలి. బాగా ప్రార్థన చేసుకుని ఎవరైతే సిద్ధపడతారో దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభిస్తాడు. మోషే కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన చేయడంతో దేవుడు అతన్ని వాడుకోవడం ప్రారంభించాడు. అందుకే ఒక మోషే ఒక బ్రహ్మాండమైన ప్రార్థన పరుడు, ఒక బలమైన ప్రార్థన పరుడు గనక దేవుని ప్రజలను నడిపించగలిగాడు. ఈరోజు మన కుటుంబాలను నడిపించుకోవాలన్నా, మన యొక్క బిడ్డలను నడిపించుకోవాలనుకున్నా, మన సమాజాన్ని మన ప్రజలను నడిపించుకోవాలన్నా కావాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది కావాలి. మోషే అతడు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క దాస్యము నుంచి విడిపించడానికి అతడు ప్రార్థనే చేశాడు. మీరు అందుకే చెప్పాను, మోషే చేసిన ప్రార్థనకు ఫలితంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలని బయటికి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగిన విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏమొచ్చింది? మోషే ప్రతి సమయంలో కూడా ఏదైనా కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దేవుని వైపు చూడడమే నేర్చుకున్నాడు. తన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు శ్రమల్లో నుంచి దేవుడు విడిపించే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు నేను శ్రమల్లో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని చెప్పాడు. దేవుని మనం ప్రార్థన చేస్తే దేవుడు శ్రమల్లో నుంచి మనల్ని విడిపించి మనల్ని గొప్పవారిగా చేసే స్థితిని తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి 10 తెగుళ్ళు దేవుడు పంపించాడు. ఆ 10 తెగుళ్ళలో దేవుడు 9 తెగుళ్ళలో మనం గమనిస్తున్నప్పుడు మోషే చేసిన ప్రార్థనకు జాబ్ ఇస్తూనే వచ్చాడు. జాబ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పాడు, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరడానికి బయటికి వచ్చారు. పస్కా పండుగను ఆచరించి వారు బయటికి రావడం జరిగింది. సరే, ఆ రాత్రి సమయంలో దేవుడు జ్యేష్ఠ పుత్రులందరినీ కూడా హతమార్చేశాడు. ఇది జరిగిన విషయం. జరిగిన తర్వాత ఇది మీరంతా కూడా గమనిస్తూ ఉన్నప్పుడు మీరు నిర్గమాకాండంలోనికి వెళ్తే మీరు 12వ అధ్యాయం నుంచి ఈ మాటలు మీరు చూడగలరు. 12వ అధ్యాయంలో వారు పస్కా పండుగను వారు చేయడం జరిగింది. అసలు 12వ అధ్యాయం వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి కావాల్సి వస్తే.
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బయటికి బయలుదేరగానే వీరందరూ కూడా వస్తూ ఉంటే ఇప్పుడు ఏమైపోయింది, ముందేమో పెద్ద ఆ యొక్క సముద్రం వచ్చేసింది. వెనకాల చూస్తే ఐగుప్తు యొక్క సైన్యాన్ని అంతా కూడా వెంటాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా పెద్ద సమస్యలోనికి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి ప్రజలందరూ కూడా ఏమన్నారు అని అంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మోషేకు వారు చేసిన పనేంటో ఒకసారి చూడండి. నేను చదువుతున్నాను 14వ అధ్యాయానికి రండి. ఇప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఏం జరిగిందో నేను చదువుతున్నాను. 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి వారికి ఏం జరిగింది అనంటే, వెనకాల వస్తూ ఉన్నాడు. ముందు చూస్తే సముద్రం ఉంది, ఎర్ర సముద్రం. వెనకాల చూస్తే ఈ సైన్యం ఉంది. ఇప్పుడు పెద్ద చిక్కులో పడిపోయారు. ముందుకి వెళ్తే సముద్రంలో పడాల్సి వస్తుంది, వెనకాలకి వెళ్తే ఆ ఫరో సైన్యానికి దొరికిపోతారు. వాళ్ళందరూ కూడా భయపడి మోషే మీద సనుగడం ప్రారంభించారు. ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? ఐగుప్తు దేశంలో ఉంటే కనీసం ఏదో ఒకటి కష్టాలతోనైనా మేము బతికేవాళ్ళం కదా అని. దేవుని సన్నిధానంలో అతను ఏం చేశాడు అనే విషయాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మీరు గమనించండి. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ సమస్య మన జీవితంలో ముందుకు వెళ్తే ఒక సమస్య, వెనకాలకి వెళ్తే ఒక సమస్య. జీవితంలో ఇలాంటి సమస్యలు ఎన్నో తారసపడతాయి. ఎలాగ నడవాలో, ఎలాగ ముందుకు సాగాలో తెలియని పరిస్థితిలో ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి మొరపెడుతున్నట్లుగా చూడగలం. ఇప్పుడు చదువుతూ ఉన్నాను 14వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? మొట్టమొదట ప్రార్థన చేశాడు. అక్కడ దేనికోసం ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ ప్రజలను విడిపించమని చెప్పావు, విడిపించమని బాధ్యత ఇచ్చావు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఎలాగ నేను విడిపించగలను? దేవుని సన్నిధిలో నా యొక్క ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నా. దేవుని సన్నిధిలో దేవుని వైపు చూచాడు. దేవుడిని మొరపెట్టగానే దేవుడు ఎంత చక్కగా జాబ్ ఇచ్చాడు చూడండి. సాగిపోవుడి అని అన్నాడు. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఈరోజు ప్రార్థన చేయలేని జీవితాలలో దేవుడు ఏ మార్గాన్ని సరళం చేయడు. వారి యొక్క జీవితంలో సమస్యల్లాగానే ఉండిపోతాయి. ఈ రోజున మనుషులు వారు అర్థం చేసుకోవడం లేదు, ప్రార్థన యొక్క విలువ తెలియడం లేదు. మోషే తన జీవితంలో దేవునికి అక్కడ అన్నాడు, నీ వేళ మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. దేవుడు జాబ్ ఇచ్చాడు, దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. ఏం చేశాడు దేవుడు అంటే, ఎర్ర సముద్రాన్ని వెంటనే పాయలుగా చేసేసి ఆరిన నేలలో వారిని నడవజేశాడు. ఈ రోజున నీ జీవితంలో సమస్యలు ఉంటే దేవుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు ఎటువంటి సమస్యలు ఉన్నా దేవుడు మార్గాన్ని సరళం చేసే దేవుడు. ఈ రోజున ప్రార్థన లేకపోవడం చేతనే మన జీవితంలో మార్గాలు సరళం కావడం లేదు. ఏది పట్టుకున్నా అన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి. ఏది చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? కారణం ఏంటి అనంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడమే. అది మోషే ఎందుకు గొప్ప ప్రార్థన పరుడుగా అయ్యాడు అనే విషయాన్ని వాడిని ఏం చేశాడు? ఇప్పుడు ఐగుప్తు దాస్యము నుంచి, ఇప్పుడు ఇంతకాలం శ్రమల్లో ఉంటే శ్రమల్లో నుంచి దేవుడు విడిపించేశాడు.
ఎంత గొప్ప దేవుడు! ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు విడిపించే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో 91వ కీర్తనలో చదువుతూ ఉన్నాను చూడండి. 15వ చరణంలో చదువుతున్నా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడు విడిపిస్తాడు. ఈ రోజున ప్రార్థన చెయ్యం మనం. దేవుడేం విడిపిస్తాడు? ఏం మార్గం సరళం చేస్తాడు? మోషే ఒక గొప్ప అద్భుతమైన ప్రార్థన పరుడు. ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మోషే తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రయాణంలో సాగుతూ ఉన్నాం. వారి జీవితంలో ఒకటి కొరత ఏర్పడింది. మీరు గమనించచ్చును. మీరు నిర్గమాకాండం 7వ అధ్యాయానికి వస్తే అక్కడ వాళ్ళకు ఒక కొరత ఏర్పడింది. ఆ కొరత ఏంటి ఏర్పడింది అనే విషయాన్ని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 17వ అధ్యాయంలోనికి వెళ్దామండి. 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేనందున అనే మాట ఉంది. ఎవరికి నీళ్ళు లేవు? ప్రజలకు నీళ్ళు లేవు తాగడానికి. అవసరం వచ్చింది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఏం చేయాలి? ఏం చేశాడో తెలుసా? నీ జీవితంలో ఒక కొరత వచ్చినప్పుడు, నీ ఇంట్లో కొరత వచ్చినప్పుడు, నీ ఇంట్లో అవసరం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటో అక్కడ జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. చేసిన పనేంటో 4వ వచనంలో చదువుతున్నాను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవా, ఈరోజు నీ ఇంట్లో కొరత వస్తే, అవసరం వస్తే నువ్వు చేయాల్సిన పనేంటో దేవుని ప్రార్థన చేయి. నీ ఇంట్లో ఉన్న వారికి అవసరాలు వస్తే దేవుని ప్రార్థన చేయి. నీళ్ళు ఎక్కడ ఉంటాయని చెప్పేసి బావులు తవ్వేసుకుని ఏదో చెయ్యాలా? వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఏమన్నాడు? అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయదును అని చెప్పాడు. నేనేం చేయాలి చెప్పు. దేవుణ్ణి ప్రార్థన చేశాడు. నేనేం చేయాలి చెప్పు ప్రభువా. ఈ రోజున నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు, ప్రభువా నేనేం చేయమంటావు చెప్పు. ఈ అవసరం ఉంది, ఏం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు చెప్పు. మనం మనసంతా కూడా వేటి వైపు లౌకికంగా మనం ఆలోచించడం ప్రారంభిస్తాం, కానీ నిజంగా దేవుని వైపు చూడం. ఆ నీళ్ల కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఎంత చక్కని జాబ్ ఇచ్చాడో నేను చదువుతూ ఉన్నాను చూడండి. అందుకు 5వ వచనంలో, అందుకు యెహోవా నువ్వు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజల ముందుగా పొమ్ము. నీవు ఆ నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలకు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవివ్వగా ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు? అట్లు చేయగానే నీరు ప్రవహించినట్లుగా చూస్తూ ఉన్నాను. ఈ రోజున నీ జీవితంలో అవసరం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేయమంటాడో నీకు తెలియజేస్తాడు. ఈరోజు ప్రార్థన చెయ్యం, దేవుడు తెలియచేయడు, దేవుడు నడిపించడు. కనుక ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, దాస్యం నుంచి విడిపించడానికి ప్రార్థన చేశాడు, నీళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు నీ ఇంట్లో అవసరాలు ఏముంటే దాని కొరకు ప్రార్థన చేయి. దేవుడు మారని దేవుడు, పక్షపాతి కాని దేవుడు.
ఆయన ఎవరి ప్రార్థన అయినా వింటాడు, కానీ ప్రార్థించే వాళ్ళు కనబడడం లేదు. ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను చూడండి. ఒకవేళ మన మనం మనం అనుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా ఉంటారు, మనతో ఉన్న ప్రజలందరూ సరిగ్గా ఉంటారని ఏమి కూడా ఖచ్చితంగా చెప్పలేము. వాళ్ళు కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటారు, వారు పాపంలో పడిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితాలు సరిగ్గా ఉండవు. వాళ్ళ కొరకు ఏం చేయాలి? ఊరికే ఏడవడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? అరే వీడు కన్నాను, వీడు పాడైపోయాడు, వీడు సరిగ్గా లేడు అని ఏడవడం కన్నా అది ఏదో దేవుని దగ్గరికి వెళ్ళి వేడు. ఆ పంచి మాత్రం చెయ్యి, అన్నీ చేస్తాం. ఏం జరిగిందో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండము 32వ అధ్యాయానికి మనం వెళ్దాం. నేను అన్ని ప్రార్థనలు 20 ప్రార్థనలు నిర్గమకాండంలో ఉన్నాయని చెప్పాను. వాటన్నిటిని గురించి ఆలోచన చేయడంలా, ప్రభు చిత్తమైతే తర్వాత మనం ఆలోచన చేద్దాం వాటిని. 32వ అధ్యాయంలో మోషే వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, పదాజ్ఞలు ఇస్తాను, కొండ మీదకి రా అంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాలు దేవునితో గడిపాడు. ఈ లోపల కింద ఉన్న మనుషులందరూ కూడా ఒక దూడను చేసుకొని ఏమైపోయారు? దూడను ఆరాధించడం ప్రారంభించారు. మన ఇళ్లలో కూడా కొంతమంది దేవుణ్ణి వదిలేసి వేటి వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అసలు? దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే పాపం చేస్తారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్పాడు, దేవుని శిక్ష వస్తుందని చెప్పాడు. ఈరోజు వాళ్ళు మోషే పైకి ఆ కొండ మీద నుంచి దేవునితో ఉంటే దేవుడు చెప్పాడు, ఈ ప్రజలు పాపం చేశారు. చూడండి, నేను చదువుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలోనికి. ఇప్పుడే మనం చదువుకున్న 32వ అధ్యాయంలో 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. అరే ఇంట్లో చెడిపోయారు, వాళ్ళు ప్రజలు చెడిపోయారు, పాడైపోయారు ప్రజలు. ఈ పాడైపోయిన ప్రజలకు ఏం చెయ్యాలి? ఇక పాడైపోయాడని వదిలేద్దామా? ఏం చేద్దాం? చెడిపోయిరి అనే మాట చెప్పాడు. వారందరూ పాడైపోయారు. దేవుడు అన్నాడు, ఇక వీళ్ళనందరినీ కూడా నేనేం చేస్తానో చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో 10వ వచనంలో, కావున నువ్వు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను అందరినీ కూడా కాల్చేస్తా. దేవుని యొక్క పాపం చేసే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుని సన్నిధానంలో ఇప్పుడు మన దగ్గర ఉన్నాళ్ళు చెడిపోయారు. మన గ్రామాలు, మన ప్రజలు, మన గృహాలలో ఉన్న వ్యక్తులు, మన బంధువులు చెడిపోయారు. దేవుని ఎరగని ప్రజలైపోయారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేద్దాం? ఏం చేద్దాం అసలు? మోషే ఏం చేశాడో అది మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన జీవితంలో చెడిపోయారు అని చెప్పేసి వాళ్ళ కొరకు ప్రార్థనే చేయం. చెడిపోయారు, నేను వాళ్ళని చంపేస్తాను, వాళ్ళందరినీ కాల్చేస్తాను అని అంటే దేవుని సన్నిధానంలో ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో 11వ వచనంలో నేను ఆ మాట చదువుతూ ఉన్నాను. చూడండి, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చెడిపోయారు వదిలేయడం కాదు, చెడిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థించడం నేర్చుకో. నీ బంధువులు చాలా మంది చెడిపోయారు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెడిపోయారు,
నీ ఇంట్లో ఉన్న వాళ్ళు పాపమునకు దాసులైపోయారు, బానిసలైపోయారు, వ్యసనాలకు బానిసలైపోయారు. ఏం చేద్దాం? చెడిపోతే మోషే ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రజల పక్షమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నీ నీ యొక్క ప్రజల కొరకు ప్రార్థన చెయ్యి. ఈ రోజున ప్రార్థన చెయ్యం, మనం వదిలేస్తాం. మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని సన్నిధానంలో ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వాళ్ళు పోనీ ప్రభువా, వాళ్ళని విడిచిపెట్టేద్దాం అని అనలే. దేవా, వాళ్ళని క్షమించాలి, నువ్వు వాళ్ళని క్షమించాలి. ఈ రోజున వాళ్ళ పక్షమున దేవుణ్ణి అడిగే ప్రజలు కనబడ్డంలా. మీ కుటుంబాల్లో చెడిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళు కనబడడం లేదు. ఎంతసేపు ఎలాగుంటాయి ఈ ప్రార్థనలు అంటే, నేను నా నా అనే ప్రార్థనే ఉంటుంది. కానీ మనం చూస్తున్న ఈ ప్రజలు చెడిపోయిన వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు? మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేశాడు? 31వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. దేవా, వీరిని క్షమించాలి. ఈ రోజున నీ ఇంట్లో చెడిపోయిన వాళ్ళ పక్షమున దేవా, వీరిని క్షమించి రక్షించు నాయనా అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేవా, వీళ్ళు వ్యసనపరులు అయిపోయారు, చెడిపోయారు ప్రభువా, వ్యభిచారులు అయిపోయారు, జారులైపోయారు. వాళ్ళని విడిపించు నాయనా, వాళ్ళని క్షమించు. ఈ రోజున దేవుని సన్నిధానంలో అలాగ బ్రతిమాలుకునే వాళ్ళు ఎవరు? ప్రజలకు సమస్య వస్తే ప్రార్థనే చేశాడు. ప్రజలకు అవసరం వస్తే ప్రార్థనే చేశాడు. ప్రజలు తప్పు చేస్తే ప్రార్థనే చేశాడు. ఈ రోజున అలాంటి ప్రార్థన పరులు చర్చిలో కావాలి, సంఘాల్లో కావాలి. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు ఇంకా అనుకోవచ్చు, ఇంకా ఎలాగుంటది, పరిస్థితులు ఎలాగుంటాయంటే, అరే ఇంత చేసినా ఆ ప్రజలు సనుక్కోవడం మానేలేదు. చాలా మంది సనుక్కుంటూనే ఉంటారు. మోషే మీద సనుక్కున్నారు వాళ్ళు ప్రజలు. ఏం చేశాడు? దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. మోషే చేసిన ప్రార్థనలో సంఖ్యాకాండానికి మనం వెళ్దాం. 14వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఎలాగా రాయబడిందో అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా వాళ్ళు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 14వ అధ్యాయంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోనికి రండి. వాళ్ళు ఎలాగ వెళ్ళారో, ఏం చేశారో 13వ అధ్యాయంలో, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పారు. వాళ్ళు 40 రోజులు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు చేసిన పనేంటి? దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తే మనకు అర్థమవుతుంది అతడు ఏం చేశాడు అనేది.
చూడండి 14వ అధ్యాయంలో, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. అందరు ఏడుస్తూ ఉన్నారు. ఏం చేయాలి? ఇశ్రాయేల్ అందరూ మోషే అహరోన్ల పైన సనుక్కొనిరి. వాడు సనుక్కున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేసిన పనేంటో ఒకసారి కూర్చుని ఆలోచన చేయండి. అందరూ తిరగబడ్డారు. అంతా అలాగే జరిగింది. వెళ్ళి దేవుని సన్నిధిలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడమే ప్రారంభించాడు. దేవుని ప్రార్థన చేయడమే ప్రారంభించాడు. ఈ రోజున ఎక్కడికో వెళ్ళొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అందరూ నీ మీద తిరగబడుతూ ఉన్నా నువ్వు జవాబు చెప్పద్దు. దేవుని దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయి. దేవా, ఇది పరిస్థితి, ఇది స్థితి, ఇది దేవుని దగ్గరికి వెళ్దాం. ఈ రోజున మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాగ ప్రార్థన చేశాడు, ఏమన్నాడు? ఈ జనం ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు ఇలాగ తిరగబడుతూనే ఉంటారు అని అన్నాడు. వారి నమ్మకయుందురు. నేనేం చేస్తాను చెప్పాడు. చదువుతూ నన్ను 11వ వచనానికి రండి. యెహోవా, ఎన్నాళ్ళు వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను. దేవుని మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మోషే దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుణ్ణి ఈ రోజున ఏ సమస్య అన్న దేవుడి దగ్గరికి తీసుకురా. సమస్యను నువ్వు పోరాడద్దు, దేవుడికి అప్పగించడం నేర్చుకో. అప్పగించేబా దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు దాస్యంలో నుంచి విడిపింపబడ్డానికి ప్రార్థన చేశాడు. ఈ రోజున మన చర్చిలో అనేక మంది పాపం అనే దాస్యంలో ఉన్న వారి విడుదల కొరకు మనం కూడా ప్రార్థనే చేయాలి. మన సంఘంలో ఉన్న అవసరాల కొరకు, వాళ్ళకి నీళ్లు అవసరం వచ్చింది, మనం కూడా మన సంఘంలో ఉన్న అవసరాల కొరకు, ఉన్న బిడ్డల కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుడే సహాయం చేస్తాడు. మన సహవాసంలో, మన ఇళ్లలో పాపం చేసి చెడిపోయిన వారు ఉంటారు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవా, వాని క్షమించు నాయనా, వాని క్షమించు. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు 14వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మన కుటుంబాలలో, మన సహవాసాల్లో చెడిపోయిన వాళ్ళు, పాడైపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి క్షమాపణ ఇవ్వాలి.
దేవుడు వారికి విడుదలను దయచేయాలి. ఈ రోజున మోషేలాగా మనం కూడా ప్రార్థనకు సమర్పించుకుంటే దేవుడు కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట నేను చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. వ్యక్తిగత ప్రార్థనలే మన జీవితంలో ఎవరికి వాళ్ళమే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తే అందులో శక్తి ఉంది. దేవుడు ఆ పనిలో జయమిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత ప్రార్థనలో శక్తి ఉంది. నువ్వు చేసే పనిలో దేవుడు విజయమిస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. మోషే ఒక్కడే ప్రార్థన చేశాడు, అన్ని లక్షల మంది కొరకు దేవుడు కార్యం చేశాడు. ఈరోజు నీవు నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ గ్రామస్తుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విండా? దేవుడు అవసరాలు తీర్చాడా? దేవుడు విడిపించాడా? దేవుడు క్షమించాడా? దేవుడు వారిని బలపరచడా? ఈరోజు ప్రార్థించే వాళ్ళు కనబడ్డావా? కనుక మోషే అలా ప్రార్థన చేసి ప్రజలను మంచిగా కానాన్ దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. ఈరోజు మన ప్రజలను సరియైన దారిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఎవరిని వాళ్ళనే మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసి వారిని నడిపించుకుందాం. దేవుని కార్యాలు చూద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించిన గాక. Subscribe now and press the bell icon. Never miss an update.